హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూనివర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తనకి చెప్తాడు నువ్వు అంటే నాకు ఇష్టము అనేసి టైహాన్ చెప్తాడు. తను ఏం సమాధానం చెప్పకుండా వెళ్తుంది. అంత లోపల వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న నేబర్స్ వచ్చేసి ఇదిగో మీకు కావాల్సిన కొన్ని సామాన్లు తెచ్చాను, మా అమ్మ మీకు ఇచ్చింది, ఇవి చాలా బాగుంటాయి, మీరేం చేసుకోలేదు కదా అంటే నాకేం వద్దు తీసుకుని అంటే సరే నీకు వద్దకపోతే పద నేను పడేస్తానని చెప్పేస్తానంటాడు. సరే సరే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనేసి హైజన్ తీసుకొని వెళ్ళి తనకు థాంక్స్ చెప్తుంది. ఇంకా రోజు ఇక్కడ అంటే తనకు నిద్రపోతున్నాడు. అంటే ఏమైంది, ఏమన్నా మీ ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా, ఎందుకు మీరు ఇద్దరు అలా చూసుకుంటున్నారు, అక్వర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే మా మధ్య ఏం తిరగలేదు పోరానైనా అనేసి తను చెప్తాడు. ఇంకా ఏమైంటుందంటే తన రెస్టారెంట్ నుంచి వచ్చి ఉంటుంది, తన ఫీవర్గా ఉందనేసి తన దగ్గరే ఉండేసి తను చూసుకుంటూ ఉంటుంది. అదంతా జరిగి ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సరే సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు చూసుకొనేసి తను చెప్పేసి హైజీన్ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఊజోకి ఒక పేరెంట్ కేర్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి గార్డియన్ కదా మీరు ఊజోకి, తను ఇక్కడ సెలెక్ట్ అయినాడు, మీరు కొద్ది కావాలంటే వచ్చి వదిలేండి అనేసి అని చెప్తే సరే అనేసి ఇంకా తను వచ్చేసి హైజీన్ వచ్చేసి టైహానికి మెసేజ్ కాల్ చేసి చెప్తుంది ఇలా బేబీ కేర్లో వదులు అంటే సరే అనేసి తను వెళ్ళి బాగా రెడీ చేసి అన్నీ రెడీ చేసి వదులుతాడు. ఇంకా మీ వాళ్ళ నాన్న అంటే వాళ్ళ నాన్నని కాదు వాళ్ళ అంకుల్ అంటే అవునా సరే అంకుల్ సరే మీరు అంకుల్ లాగే ఉన్నారు చూడ్డానికి, అంకుల్ సైన్ చేయండి అనేసి అంటుంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే ఎమర్జెన్సీ కాల్ చేస్తాను అనేసి ఇంకా తను అక్కడ వదిలిపెట్టడానికి తను చాలా బాధపడుతూ ఉంటాడు. తను మీకే చెప్పండి తొందరగా వస్తానని చెప్పేసి వెళ్ళండి, తను ఏం ఫీల్ అవ్వడు అంటే సరే అనేసి తను నేను తొందరగా వస్తాను ఇక్కడ ఆడుకో అనేసి ఊజుకి చెప్పేసి ఇంకా తను బాధపడుతూ వెళ్తాడు. ఇంకా తను వదిలేసాను అని చెప్పేసి తనకు కాల్ చేశాడు. ఏమి అంటే మీ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా అని. ఇంకా రోజు అడిగితే తను నాకేం చెప్పాడంటే తను నన్ను ఇష్టపడుతున్నాడు అంటే మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక పక్క పాస్ట్ లవ్ ఇప్పుడు ఈ లవ్ నీకెవరు నచ్చదంటే నాకు ఇద్దరు ఒకేలాగే ఉన్నారు, తనతో అంటే నేను చాలా సేఫ్గా ఉంటాను, తను తింగరాడే కానీ మంచి అలవాట్లు ఉన్నాయి, మంచి క్యారెక్టర్ తనది, తను నేను ఎలా వస్తాను అంటే నాకేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అనేసి అంటూ ఉంటుంది. సరే సరే అనేసి ఇంకా తనకి కూడా ఇష్టం ఉంటుంది తన మీద కొంచెం. ఇంకా తన బిఎస్ ఫుడ్ కంపెనీకి సంబంధించి వేరే దగ్గరికి వెళ్ళి అంటే ఇంకా అక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పార్క్. ఇంకా తను ఏమి అనేసి వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తను కూడా ప్రపోజ్ చేస్తాడు. ఇంకో పక్కన వచ్చేసి అమిక వాళ్ళ హస్బెండ్ నువ్వేమేమి పని చేయాలి అనేసి తనకి మార్నింగ్ వేసినప్పటి నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలి, తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా అన్నీ నువ్వు దగ్గర నుండి చూసుకోవాలనేసి తనకి చెప్పేసి వాళ్ళకంతా అలర్ట్ చేస్తాడు. ఇంకా తిని వచ్చేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఏమంటే వాళ్ళ బాబాయ్ వస్తున్నాడు అనేసి తను పరిగెత్తా వెళ్తాడు. ఇంకా సరే అనేసి ఒకరినొకరు చూసుకుంటారు. నేనేదో నా మీద ఏమి వర్క్ అంటే బాగుంది నువ్వు బాగా వర్క్ చేసావు అనేసి ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకొని ఒకరొకరు ఎదురు పడినప్పుడు అంటే వాళ్ళకి కొద్దిగా తను గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ఏమి అనేసి ఇంకా వాళ్ళ ఓనర్ అదే తన ఇల్లు ఉంటుంది కదా ఆ ఇల్లుకి సంబంధించిన రెనోవేషన్ అయిపోయి ఉంటుంది. అంటే అంత తొందరగా అయిపోయిందంటే సరే రేపు వచ్చి చూస్తాను అనేసి ఇంకా టైహాన్ చెప్తాడు. టైహాన్ చెప్పేసరికి ఇంకా నేను నా మీద ఉండే ఫీలింగ్స్ నీకు చెప్పాను, అంతేగాని నువ్వేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఈ ఆన్సర్ కోసం వెయిట్ చేయలేదు, నేను ప్రెజర్ చేయను, నా మనసులో ఏముందో అంతే చెప్పాను, దానికోసం నువ్వు ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకేమవుతుందంటే ఇంకా ఏరియాలో ఒక అతను వచ్చి వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చి ఉంటాడు. ఎందుకో రోజు ఏడుస్తూ ఉంటాడు మమ్మీ అనేసి. ఏమైంది అనేసి ఇంకా నైట్లో వచ్చేసి అలా ఏడుస్తుంటే సరే నువ్వు రెస్ట్ తీసుకోవాలి నేను చూసుకుంటాను అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా డేకి వెళ్ళి వదిలేసి వస్తాడు. ఏమి అంటే నైట్లో ఎవరో ఒక అతను క్యాప్ ఎత్తుకొని తిరుగుతున్నారు, మేమంతా చాలా భయపడుతున్నాం, దొంగతనాలు జరుగుతున్నాయి, అమ్మాయికి చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పి హైజీన్కి అనేసి తను చెప్తారు. ఇక అపార్ట్మెంట్ వాళ్ళు సరే అనేసి ఇంకా టైహాన్ కూడా అదే చెప్తారు, రాత్రిలో తొందరగా రా, ఊరికి లేట్ కావద్దు అనేసి చెప్తూ ఉంటాను. ఇంకా తిన వర్క్ రెనోవేషన్ అయింటుంది కదా అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇది బాగాలేదు అక్కడ బాగాలేదు అంటే సరే నీకు ఎంత టైం కావాలో చెప్పు, నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడే మేము ఇస్తాము అనేసి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా
ఇంకా ఎక్కడ ఉన్నావు ఏమి కోసం వెయిట్ చేస్తున్నా అంటే నేను నిద్రపోయాను, బస్సులో వేరే చోట దిగేసాను అంటే సరే రోజు ఎక్కడ అంటే వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాను అంటే సరేలే నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పేసి తను అంటూ ఉంటే ఇంకా తను వచ్చేటప్పుడు ఇంకా తనకు మెసేజ్ చేసింది గుర్తుంటుంది. ఇంకా తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు ఉంటారు. తను ఇంకా చూస్తుంది, వెనకాల తిరిగి చూస్తే ఎవరో ఉన్నట్టు తను ఫాలో అయినట్టు ఉంటే ఇంకా తను అలా భయంతో పరిగెత్తూ ఉంటుంది. తన వెనకాల ఫాలో అవుతుంటాడు. అంతలోపు ఎదురుగా టైహాన్ వస్తాడు. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అనేసి అడిగితే ఏం లేదు, కొద్దిగా నాకు భయం వేసింది అనేసి తను చెప్తుంటే సరే నేను చూసిన తర్వాత కొద్దిగా రిలీవ్ అయిందంటే ఏమైంది అంటే సరే అందుకే దూరంగా రావద్దు అనేసి ఇంకోసం నేను వెయిట్ చేశాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా నీకోసం ఒక స్ప్రే తెస్తాను, ఆ స్ప్రే పెట్టుకొని ఇది అవర్స్ పెప్పర్ స్ప్రే అంటారు దీన్ని, ఇది చూసుకోండి ఇది డిఫెక్ట్గా పని చేయట్లేదు అంటే అంత లోపల తన కళ్ళలో కొట్టుకుంటాడు. ఇంకా తను అర్జెంట్గా తీసుకొని వెళ్ళి ఇంకా కళ్ళు వాష్ చేసి ఇప్పుడు ఎలా ఉంది నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అనేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కెమిస్ట్రీ అనేది రన్ అవుతుంటుంది. సరే అనేసి ఈ పెప్పర్ వల్ల ఇదంతా అనేసి తను అంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్తారు. ఇంకా అక్కడికి అంటే వాళ్ళు బిఎస్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఉంటాయి కదా, అవి తీసుకొని ఇక్కడ ఫోటోగ్రాఫ్ చేయమంట అంటే నువ్వే నా వైఫ్ అంటుంటే ఇంకా ఎవరు అనేసి వాళ్ళిద్దరు చూస్తుంటారు. అంటే మీరిద్దరే నా వీడియోలో ఉన్నింది అనేసి అంటుంటే లేదు అనేసి ఇంకా అవును లేదులే అనేసి ఇంకా తన కూడా చెప్తుంది. సరే మనం మీటింగ్ స్టార్ట్ చేస్తామా అంటే సరే అనేసి మీకు కొన్ని చెప్తాను అంటే నాకు నచ్చితే నేను చేస్తాను, ఒక్కొక్క ప్రోడక్ట్ నాకు ఒక విధంగా నేను క్రియేట్ చేస్తాను, నాకు నచ్చినట్టే నేను చేస్తాను, మీరు మధ్యలో ఇది చేయొద్దు అనేసి అమిషో చెప్తాడు. సరే ఈరోజు మీటింగ్ మీరు వస్తారంటే అమిషో వచ్చి నా వల్ల కాదు, నేను ఇలాంటి మీటింగ్స్ అంతా గెదర్ అవ్వను అంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా టైహాను ఇద్దరు కలిసేసి దానికి వెళ్తారు. లాబీలో చూసి నువ్వే కదా అనేసి ఇంకా అక్కడ వర్క్ చేసేదంటే నేను కాదు అంటే మీరు ఇద్దరు మ్యారీనా అనేసి అడుగుతుంటే అలా కాదు మేము మ్యారీ కాదు నేను చెప్పాను కదా అంటే మీరు ఆ రోజు లోబీలో చేసింది మీరేం డేట్ చేసుకుంటున్నారంటే అలా ఏం కాదు మేము ఇద్దరు ఇన్లాస్ అంటే తను నాకు బాబా మధ్యలో మేము అవుతాము, అంతకు మించి ఇంకేం అంటే మీ ఇద్దరు ఇన్లాస్ అంటే ఆ రోజు బేబీ అని నువ్వేనా అంటే అది వేరే విధంగా అన్నాలే మేము డేటింగ్ చేయట్లేదు అంటే సరే అయిపోయింది అనేసి ఇంకా వారికి తనకి టైహానికి సైలెంట్గా వాచ్ అవుతూ ఉంటుంది. ఒకరి మీద ఒకరి చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరం కలిసి ఉన్నాము అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఏమైంది అనేసి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా గేమ్ ఆడుతుంటే ఇంకా తను గెలుస్తుంటే ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా దానికి విన్ అండ్ బిట్ అనేసి ఇంకా తినొచ్చేసి అయిపోతుంది. ఇంకా నువ్వు వెళ్తావా అంటే సరే నేను వెళ్తాను అనేసి ఇంకా మూసో వాళ్ళ హస్బెండ్తో తను వెళ్తాడు. టైహాను నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయంటే పార్క్ వచ్చేసి తను తీసుకొని వెళ్ళి ఇంటికాడ వదిలిపెడదాము అనేసి తను చెప్పేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా తనకి ఏమవుతుందంటే మధ్యలో వచ్చేసి ఒక ప్లేస్ దగ్గర ఆపుతాడు. ఇది నువ్వు చూడాలనుకున్నావు కదా, మనం ఎప్పటి నుంచి ఇలాంటి ఫైర్ వర్క్స్ నాకు గుర్తుంది అనేసి కాలేజ్ టైంలో చెప్పింటారు. ఇంకా ఆ టైంలో కొద్దిగా స్పెండ్ చేస్తారు. ఏమైంటుంది అంటే దీనికి స్కాలర్షిప్ వచ్చింటుంది, పార్క్కి స్కాలర్షిప్ వచ్చింటుంది. పార్క్ వద్దనుకోవడం వల్ల ఆ స్కాలర్షిప్ మనీ వచ్చేసి హైజీన్కి వెళ్తుంది. ఆ విషయం తను తెలుసుకునేసి నువ్వు ఇలా చేస్తా అనుకోలే నేను అబ్రాడ్లో పోయి చదవాలనుకుంటున్నా అనేసి అబద్ధం చెప్తుంది. అందుకనేసి అది వాళ్ళిద్దరి మధ్య అలా క్రాష్ అయ్యేది. వాళ్ళు పాస్ట్ వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పుకుంటారు. నీ గురించి నాకు తెలీదు అందుకే అలా చేశాను అంటే సరే నాకు తెలిసింది, ఆ తర్వాత నువ్వు ఎందుకు చేసావు అనేసి అంటే నీకు చెప్పాలనుకున్నాను కానీ ఎందుకు చెప్పాలనిపించలేదు అంటే సరేలే ఇప్పుడు తెలిసింది కదా అంటే ఇంకా నా నుంచి నువ్వు దూరంగా పారిపోతావని నీకు చెప్పలేదంటే సరే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అనేసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి తీసుకొని వదులుతాడు. ఇంటికి వెళ్ళేసరికి నాకు ఇంతలోపల టైహాన్ కాల్ చేస్తాడు. ఇంటికి వెళ్ళావా అంటే ఇప్పుడే వచ్చాను అనేసి ఇంకా డోర్ ఓపెన్ చేయాలనేసి వెళ్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానంటే ఇంకా డోర్ ఓపెన్లో ఉంటుంది. డోర్ ఓపెన్లో ఉంటే ఏంటప్పుడు డోర్ ఓపెన్ అనేసి లోపలికి వెళ్ళి చూసి నడుస్తుంది. ఏమైంది అనేసి వీళ్ళిద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.